గుడ్ మార్నింగ్ అందరికి. మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే పొద్దున్నే లేచి ఇలా అయితే రెడీ అయ్యి అంతా ముగ్గులైతే వేస్తున్నాను. అందరికీ నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా మనం పేడ బదులు ఇలా కలర్ యూజ్ చేస్తాం కదా, అది వాడకూడదంట. దాంట్లో హెవీగా కెమికల్స్ ఉంటున్నాయంట. కొన్ని చోట్ల అయితే అది నిషేధం కూడా చేశారు. నేనైతే వాడడం మానేశాను. ఈరోజు ఒక ప్యాకెట్ ఉంటే మీకు చెప్పాలని నేను వాడాను. వాళ్ళైతే నేనైతే ముగ్గు అయితే ఇలా వేసాను. ముగ్గు వేసేసాక నేనైతే దేవుడికి నైవేద్యం పెట్టడానికి కోసం సేమియా పాయసము అలాగే నిమ్మకాయతో పులిహోర అయితే చేశాను. ఇప్పుడైతే మనం శుక్రవారం పువ్వు అయితే కోసుకోవడానికి వచ్చేసాము. ఈ పువ్వు మొన్న మా అబ్బాయి స్కూల్లో రంగోలీ కాంపిటీషన్ పార్టిసిపేషన్ చేసినందుకైతే ఇచ్చారు కదా ప్లాంట్, దాన్ని ఇది విచ్చుకుంది ఈ రోజుకైతే. ఇప్పుడు ఈ పువ్వు కోసుకుని వచ్చి మా దేవుడి గదిలో ఉన్న అమ్మవారికి అయితే అలంకరించాను. లక్ష్మీ అమ్మవారికి నేను లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము అలాగే కనకధర స్తోత్రం అయితే పఠించాను. తర్వాత ఇలా అయితే మేము బళ్ళారిలో ఉన్న అమ్మవారి గుడికి అంటే దుర్గమ్మ గుడికి అయితే వెళ్తున్నాము. బళ్ళారి అనగానే ముందుగా గుర్తొచ్చేది కనక దుర్గమ్మ తల్లి. ఇక్కడ అమ్మవారు గ్రామ దేవతగా స్వయంగా పుట్టలోంచి వెలిచారు అనే ఒక విశ్వాసం అయితే ఉంది. అయితే చాలా డెవలప్ అయింది. యాక్చువల్లీ నేనైతే 12 to 13 years నుంచి అయితే చూస్తున్నాను. అంతకుముందు గుడి మధ్యలో ఉండి చుట్టూరా రోడ్డు ఉండేది. అయితే ఇప్పుడైతే చాలా డెవలప్ అయింది. అంతా చాలా బాగా చేశారు. 4 గోపురాలు అయితే ఉన్నాయి. చాలా బాగుంటాయి. అసలు గుడికి వెళ్తుంటే ఎక్కడ లేని ప్రశాంతత అయితే అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ బళ్ళారి ప్రజలకు గ్రామ దేవతగా అన్ని శుభకార్యాలకి ప్రత్యేక పూజలకి మొక్కులు ఇలా చెల్లించుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా కుంభ పూజలు, వడి నింపడాలు, ఇలా అర్చన ఇలాంటి సాంప్రదాయాలు ఆ పూజలు ఇలా అయితే ఉన్నాయి. మేమైతే గుడి ఇది ఎంట్రన్స్, ఇక్కడైతే పువ్వు పెట్టి లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చూడండి, ఎంటర్ అవ్వంగానే ఇలా అద్భుతమైన పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. 5 రూపాయలతో శక్తి స్వరూపిణి అలాగే నవదుర్గా అవతారంలో అమ్మవారు సింహాసనం పైన కూర్చున్నట్టు ఎంత బాగుందంటే అంత బాగుంది చూసేకి. తర్వాత ఇలా ఎంటర్ అయ్యాక ఇది గుడి అన్నమాట. ఎంత బాగుంటుందో అసలు, చాలా విశాలంగా అనిపిస్తుంది గుడి. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, కొంచెం రష్గానే ఉండింది. అక్కడ మేమైతే అర్చనకి టోకెన్ అయితే తీసుకుని లోపలికైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ అమ్మవారు బంగార ప్రియురాలు అన్నమాట. అందుకనే ఆవిడికి ఏమైనా విశేష పూజలు ఉంటాయి కదా, అంటే ఆవిడ సిడి బండి రథోత్సవము లేదంటే దసరా నవరాత్రులు ఉగాది ఇలాంటి స్పెషల్ డేస్లో బంగారంతోనే అలంకరిస్తారు. నాగేంద్రుల వారి విగ్రహం కూడా ఉంది. మేమైతే నమస్కరించుకున్నాము. ఇక్కడ అమ్మవారిని అయితే మనం వెనక వైపు నుంచి అయితే దర్శించుకుంటాము. వెనుక వైపు 10 కళ్ళతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు. అక్కడైతే మనం చూస్తాము. సో అమ్మవారు వెనక వైపు నుంచి చూస్తుంటే ఇది మనకి ఫ్రంట్ అవుతుందన్నమాట. అందుకని ఇక్కడ అమ్మవారికి చిన్న విగ్రహం అయితే పెట్టారు. ఇక్కడికి వచ్చి అమ్మవారి రూపాన్ని మనం మనసులో తలుచుకుని అయితే బాగా నమస్కరించుకోవచ్చు. తర్వాత ఇలా వెళ్తా ఉంటే చూడండి ఎంత ఎంత బాగుంటుందో, అంత గ్రీనరీగా అంత బాగా చేశారు అసలు. లోపలైతే టెంకాయలు కొట్టుకోవడానికి ఉండదు. ఇలా బయటకు వచ్చి ఇక్కడ టెంకాయలు కొట్టుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఉంటుంది. సో అక్కడైతే మనం కొట్టుకోవచ్చు. ఇక్కడ అమ్మవారిని అమ్మ అని ప్రేమగా పిలిస్తే అలాగే భక్తితో పిలిస్తే ఎంత కష్టమున్నా సరే నేనున్నా అంటూ అభయహస్తం ఇస్తుంది అమ్మవారైతే. కోరిన కోరికలన్నీ తీర్చుతుంది. అంత శక్తివంతమైన స్వరూపిణి అమ్మవారు. ఇక్కడ కొలనయ్యి కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇది కొత్తగా చేశారు ఈ డెవలప్మెంట్ అది అంతా. ఈ ఎంత బాగుందో లోపలంతా అయితే తాబేళ్ళు అయితే ఉన్నాయి, టార్టాయిసెస్ అయితే ఉన్నాయి. చాలా చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. టెంపుల్కి ఇలా ఒకవైపు అయితే చూపించడం అయింది, ఇంకో వైపు చూపించడానికి అవ్వలేదు. ఎందుకంటే ఆ గ్రీన్ మ్యాట్ కట్టేశారు కదా. పైన ఇలా ఒక్కొక్క విగ్రహము 9 రూపాయలు ఏవైతే ఉన్నాయి కదా అలా పెట్టి ఉన్నాయి. అంటే బ్రహ్మచారిని, స్కందరూపిణి, కాత్యాయని ఇలాగా అన్ని దేవతలది ఒక్కొక్క విగ్రహం అయితే ఒక్కొక్క రూపంది అయితే ఉంది. చాలా బాగుంది. తర్వాత అలా బయటకు వస్తే బయట ఒక జమ్మి చెట్టు అయితే ఉంటుంది. జమ్మి చెట్టు దగ్గర ఒక దేవి విగ్రహం అయితే ఉంటుంది. అక్కడ దేవి విగ్రహానికి మనమైతే పూజ చేసుకోవచ్చు. అంతేకాకుండా జమ్మి చెట్టు చుట్టూ నాగశిలలు అయితే ఉంటాయి. ఎంత బాగుంటాయో చూసేకి. అమ్మవారిని ఏ కోరికలు కోరినా కరుణిస్తుంది అమ్మవారు. అందరూ భక్తులైతే చాలా నమ్మకంగా నడుచుకుంటారు ఈ అమ్మవారికి.
తర్వాత మేము గోపురం నుంచి బయటికైతే వచ్చాము. ఇక్కడైతే నిమ్మ దీపాలైతే వెలిగించాము. అంటే అమ్మవారి గుడికి ఎదురుగా ఒక టేబుల్స్ అయితే పెట్టుంటారు. అక్కడ మేము నిమ్మకాయ దీపాలైతే వెలిగించాము. ఇలాగ టెంపుల్ ఎదురైతే ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం దగ్గరే ఒక త్రిశూలం ఉండి అమ్మవారి పాదాల్లా ఉండుంటాయి. అక్కడ మనమైతే పూజ చేసుకోవచ్చు. ఈరోజు శ్రావణ శుక్రవారం అయ్యి మేము అమ్మవారి దర్శనం దొరకడం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సేపు అయితే మేము అమ్మవారిని అయితే అలా చూస్తా ఉండిపోయాము. చాలా అనిపించింది దర్శనం కూడా. అంతేకాకుండా ఇక్కడ నిత్య అన్నదాసోహ మందిరం కూడా ఉంది. నిత్యము అన్నదాసోహం అయితే జరుగుతుంది 12:30 నుంచి ఇక్కడ. అంతేకాకుండా ఉండే యాత్రికులకు యాత్రి నివాస కూడా ఉంది ఇక్కడ. దుర్గమ్మ సిడిబండి కార్యక్రమం అయితే చాలా వైభవంగా జరుగుతుంది. ఇది శివరాత్రి అయిపోయాక, అంటే అమావాస్య అయిపోయాక వచ్చే ఫస్ట్ మంగళవారం అలా అయితే ఉంటుంది. చాలా వైభవంగా ఉంటుంది. చాలా జనం వస్తారు ఇక్కడ ఆ యొక్క వేడుకలో పాల్గొనడానికి. ఎక్కడెక్కడి నుంచో అయితే భక్తులైతే వస్తూ ఉంటారు ఇక్కడ. ఇలా టెంపుల్ నుంచి బయటికి వస్తూ ఉంటే అక్కడ కుంకుమ అండ్ పసుపు ప్రసాదం అయితే దొరుకుతాయి. అది మనమైతే తీసుకోవచ్చు. తర్వాత అలానే బయటకు వస్తూ ఉంటే దారిలో అక్కడ ఎవరైనా అంటే భక్తులు ప్రసాదం తెచ్చుంటారు కదా, మనం పంచాలి అనుకుంటే అక్కడ టేబుల్ అయి పెట్టుంటారు. అక్కడైతే మనం పంచేయచ్చు హ్యాపీగా. ఇంక ఇలా బయటకు వస్తే మహిషాసురుడి విగ్రహం అయితే ఇలా కనిపిస్తుంది అవుట్ సైడ్. తన ఎదురే అమ్మవారి పెద్ద విగ్రహం అయితే ఉంటుంది, దుర్గామాతది. ఆ స్టాచ్యూ అయితే చాలా బాగుంటుంది చూసేకి. అంతేనండి, ఈరోజైతే మేము ఇలా అమ్మవారి దర్శనంతో ఆవిడ ఆశీస్సులు అయితే మేము పొందాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే రంగుల చిలక టేల్స్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.